వరంగల్ శ్రీ భద్రకాళి గుళ్ళే సహస్ర చండీ యాగం ఘనంగా జరుగుతుంది. ఋత్వికులు వేద పండితులు యాగాన్ని చేస్తున్నారు. 100 మంది పండితులు యాగంలో పాల్గొంటున్నారు. టైంకు వానలు కురిసి పంటలు బాగా పండాలని యాగం చేస్తున్నారు. ఇక యాగం మీద మరిన్ని వివరాలు కృష్ణమోహన్ చెప్తారు. సహస్ర చండీ యాగం భద్రకాళి దేవస్థానంలో 4వ రోజు చేరుకున్నది. చండీ యాగంతో పాటు వేద పండితులు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చండీ పారాయణాలు, వేద పారాయణాలు, గణపతి హోమాలు లాంటివి జరుగుతున్నాయి. ఈ రోజు చండీ యాగం 4వ రోజుకు చేరుకున్నది. ఈ రోజు వేలాది మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు కుంకుమ పూజ చేస్తున్నారు. యాగానికి సంబంధించి కూడా 200 మంది ఋత్వికులు ఈ రోజు ఈ యాగానికి సంబంధించినటువంటి వేద పారాయణంలో ఉన్నారు. చండీ పారాయణం కూడా చేస్తున్నారు. అయితే ఈ సహస్ర చండీ యాగం 4వ రోజుకున్నటువంటి విశిష్టత ఏంటో మనం తెలుసుకున్న ప్రతి మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు చేసి ఉన్నారు. అంటే సహస్ర చండీ యాగం 4వ రోజు ఎలాంటి పూజలు జరుగుతున్నాయి? ఏకోత్తర వృద్ధి చండీ సప్తశతి పారాయణంలో భాగంగా చతురావృత్త సప్తశతి పారాయణం జరుగుతుంది. మొదటి రోజు 1, రెండో రోజు 2, మూడో రోజు 3, ఇవాళ 4వ రోజు 4. 100 మంది 4 పారాయణాలు చేయడంతో ఇవాళకి సహస్ర చండీ పూర్తి అవుతుంది. సద్గురు శ్రీ కందుకూరి బసవరాజు గారు నేతృత్వంలో ఈ యాగం విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహిస్తూ ఉన్నది. ఇదంతా సువృష్టి సుభిక్షం లోక కళ్యాణం కోసం నారీమణులంతా సువాసిని మణులంతా లలితా సహస్రనామ పురశ్చరణ కుంకుమార్చనలు జరుపుతూ ఉన్నారు. వేద పండితులు దేశాల నుండి వచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చి వేద పారాయణం చేస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఆగమికులు, ఒక దిక్కు వేద పండితులు, ఒక దిక్కు శాస్త్ర పండితులు. ఇట్లా ఈ వరంగల్ నగరం అంతా మహానుభావుల యొక్క పాద స్పర్శతో పునీతమైపోయి చాలా వైభవంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మరికొంతమంది వేద పండితులు వాళ్ళతో కూడా మాట్లాడించే ఎలా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు? గత 18వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు జరిగే ఈ యొక్క సహస్ర చండీ యాగంలో మరి భక్తులకు కానీ వచ్చినటువంటి రాష్ట్ర నలుమూల నుండి దేశ నలుమూల నుండి వచ్చిన బ్రాహ్మణులకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన వసతులు కానీ లేదు, అదేవిధంగా ఉపహారం కానీ అల్పాహారం కానీ మంచినీటి సౌకర్యాలు కానీ అందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 5 రోజులు బ్రహ్మాండంగా సహకరిస్తాను భక్తులైనా ఈ కమిటీ సభ్యులైనా. అంటే ఓవైపు వేద పారాయణం, తర్వాత సహస్ర చండీ పారాయణాలు, సహస్ర లలిత అర్చనలు, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఎటు చూసినా వేద మంత్రోచ్చరణలతో కూడా ఈ ప్రాంతం అంతా పునీతం అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించారు. అసలు అంటే సహస్ర చండీ యాగం కానీ ఎలా ఉంది? ఇక్కడ కన్నుల పండగగా ఉంది, బాగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మొత్తం పండగ వాతావరణం ఉంది. వేల మంది వేద పండితులతోని సప్తశతి పారాయణము, హోమము, సువాసినులతోని లలితా సహస్రనామ పారాయణము, కుంకుమార్చనలు, వేదఘోషల వాళ్ళది అంతా ఒకటే చోట వినడము చాలా సంతోషకరంగా ఉంది. మొత్తానికి అంటే అదే భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వేద పారాయణం కావచ్చు, లేకపోతే సహస్ర చండీ యాగం, మరోవైపు కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత యాగాన్ని చూసిన వాళ్ళకు తీర్థ ప్రసాదాలు అందించడం, తర్వాత ఉచిత అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఈ చండీ యాగం పరిసమాప్తం కానుంది. అందుకోసం పూర్ణాహుతి కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం వరకు కూడా జరుగుతాయి. ఇది వేద మంత్రోచ్చ శాస్త్రోక్తంగా జరిగే తర్వాత ఇక్కడ దాదాపు రేపు 25,000 నుంచి 30,000 మంది భక్తుల వరకు కూడా హాజరవుతారని అంచనా వేశారు. ఆ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరిగేటువంటి పూర్ణాహుతి కూడా భారీ స్థాయిలో కూడా ఇక్కడికి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న సహస్ర చండీ యాగ విశేషాలు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం, వరంగల్ నుంచి.